అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల నవంబర్ జీతాలు పెన్షన్లకు సంబంధించి సమాచారం చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియజేయండి. అలాగే ఇక్కడ మీరు లైక్ చేసిన తర్వాత అక్కడ హైప్ అని కనిపిస్తుంది, దాని మీద మీరు టచ్ చేసి ఓకే చేసినట్లయితే మనకి ఆ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే అవకాశం ఉంది. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి 1వ తేదీ మధ్యాహ్నం నుంచి బిల్లుల్లో కదలిక వచ్చింది. 1వ తేదీ సాయంత్రానికి దాదాపుగా ఉద్యోగులకు సంబంధించి ఒక 50% పైనే జీతాలు జమ కావడం జరిగింది. పెన్షన్ బిల్లులో కూడా సాయంత్రం కదలిక వచ్చింది. రాత్రి మనకి 1వ తేదీ రాత్రి నుంచి ఈ పెన్షన్లు జమ కావడం ప్రారంభమైంది. అయితే అదేవిధంగా నిన్న కూడా అలాగే 2వ తేదీ కూడా అలాగే కొనసాగింది. దాదాపు 2వ తేదీ సాయంత్రం దాకా జీతాలు, పెన్షన్లు జమ అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు దాదాపుగా 60% పైనే పూర్తిగా జీతాలు, పెన్షన్లు జమ కావడం జరిగింది. అయితే ఇంకా జీతాల బిల్లులు అలాగే కొన్ని పెన్షన్ బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. అవి ఈరోజు ఉదయం నుంచి కదలిక వచ్చే అవకాశం ఉంది. వీటిలో మూమెంట్ వచ్చినట్లయితే మనకి ఈరోజు 10 గంటల సమయంలో వీటిలో బిల్లులు కదలిక వచ్చినట్లయితే మధ్యాహ్నం నుంచి మనకి వీటికి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యి పూర్తిగా జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఈరోజు సాయంత్రానికి పూర్తిగా అన్ని ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లం లేనటువంటి జీతాల బిల్లులు అన్నీ కూడా మూవ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఈరోజు మధ్యాహ్నం పైన మిగిలిన వారికి కూడా జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. ఏమైనా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా సరే మనకి ఈ ఆర్బీఐ ద్వారా దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు వస్తుంది. అది ఈరోజు మధ్యాహ్నానికి మనకి వస్తుంది. దాని ద్వారా కూడా మిగతా వారికి చెల్లించే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది.